హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవాళ వీడియోలో అలోవెరా జెల్ని మన హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది లాంగ్గా, థిక్గా, షైనీగా తయారవుతుందో చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 పెద్ద అలోవెరా కొమ్మల్ని తీసుకున్నాను అనమాట. అంటే మన హెయిర్కి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి నేను 2 పెద్ద కొమ్మలు తీసుకున్నాను. తీసుకొని బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. దానిపైన డస్ట్ ఉంటుంది కదా మొక్కల నుండి, అది అంతా కూడా పోయే విధంగా ఈ 2 కొమ్మల్ని కూడా వాష్ చేసుకొని నేను తీసుకున్నాను. తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఎడ్జెస్ మొత్తం స్క్రాప్ చేసుకోవాలి నైఫ్తో. తర్వాత దానిపైన ఉండే చెక్కుని వీడియోలో చూపించినట్లు ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని అలోవెరా జెల్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో చూడండి, ఇలా కనుక ఫాలో అయ్యారనుకోండి ఈజీగా వస్తుందన్నమాట అలోవెరా జెల్ అనేది. సో మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మొక్క అయితే మనకి ఈజీగా గ్రో అవుతుంది కదా. సో మనకి న్యాచురల్గా ఉంటుంది కదా ఈ అలోవెరా జెల్ అయితే. బయట షాప్ నుంచి కొనుక్కునే అలోవెరా జెల్లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయో తెలియదు కదా. సో న్యాచురల్గా ఇలా తీసుకోండి మొక్కల నుంచి. సో ఈ చెక్కుల్ని కూడా పడేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో కూడా కొద్దిగా జెల్ ఉంది కదా, దాన్ని తర్వాత మన హెయిర్కి రబ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మొత్తంగా అలోవెరా జెల్ని ఈ విధంగా తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. సో ఇక్కడ నా హెయిర్ పెద్దది కాబట్టి నేను 2 పెద్ద కొమ్మల్ని తీసుకున్నాను. మీరు మీ హెయిర్కి తగ్గట్టు ఈ అలోవెరా మొక్కల్ని తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మన హెయిర్లో ఉండే డర్టీనెస్ కానీ, ఆయిల్ కానీ, గ్రీజీగా ఉంటుంది కదా మన జుట్టులో, అది మొత్తం కూడా క్లీన్ అవుతుంది ఈ అలోవెరా జెల్ని యూజ్ చేయడం వల్ల. ఇది అలోవెరా జెల్ అనేది మన హెయిర్కి మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుందన్నమాట. దానివల్ల మనకి హెయిర్ అనేది సాఫ్ట్గా, షైనీగా అండ్ హెల్తీగా ఉంటుందన్నమాట ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల. సో అంతేకాకుండా ఈ అలోవెరా జెల్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బలంగా తయారవుతుంది. ఇందులోనే విటమిన్ ఏ, బి, సి అండ్ ఈ ఉంటాయి. అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ అలోవెరా జెల్లో. అంతేకాకుండా ఈ అలోవెరా జెల్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అలోవెరా జెల్ని మనం వీలైనంత ఎక్కువ సార్లు యూజ్ చేసామనుకోండి మన హెయిర్కి ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా పోయి మన హెయిర్ అనేది షైనీగా, స్ట్రాంగ్గా, లాంగ్గా పెరుగుతుందన్నమాట. సో అంతేకాకుండా ఎలాంటి ఖర్చు లేదండి. ఈ అలోవెరా మొక్క అనేది ఈజీగా గ్రో అవుతుంది కదా. సో మనకు కొంచెం టైం స్పెండ్ చేసామంటే ఇంట్లోనే మంచిగా హెయిర్ని మనము రీగ్రోత్ చేసుకోవచ్చు అనమాట. ఈ అలోవెరా జెల్ని మొత్తం నేను స్కాల్ప్కి అప్లై చేసుకున్నాను. మొత్తం కుదుర్ల వరకు అంటే ఎండింగ్ వరకు కూడా నీట్గా అప్లై చేసుకుంటున్నాను అనమాట ఈ అలోవెరా జెల్ని. అండ్ మాడు అంటే స్కాల్ప్ ఉంటుంది కదా, స్కాల్ప్కి మొత్తం ఎక్కడ కూడా గ్యాప్స్ అనేటివి లేకుండా నీట్గా అప్లై చేసుకొని ఉంచుకున్నాను అనమాట హెయిర్కి. ఇలా అప్లై చేసుకొని జడని నాట్ వేసుకొని 1 అవర్ వరకు ఉంచుకోవచ్చు. మీకు టైం ఉంటే కనుక 2 అవర్స్, లేదంటే ఓవర్ నైట్ అయినా కూడా ఈ జెల్ని అప్లై చేసుకొని తర్వాత స్నానం చేయొచ్చు అనమాట.
ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇంకో 10 మినిట్స్ వరకు ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మన హెయిర్కి ఇంకా బాగా పడుతుంది అలోవెరా జెల్ అనేది. సో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మసాజ్ చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత స్కాల్ప్ అంతా కూడా నీట్గా, అంటే ఇలా మనం మసాజ్ చేయడం వల్ల ఇది బాగా అప్లై అవుతుందన్నమాట మన స్కాల్ప్కి. అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మొత్తం నేను స్కాల్ప్కి అంతా పెట్టుకొని 1 అవర్ వరకు ఉంచుకున్నాను. సో మీకు టైం ఉంటే కనుక 2 అవర్స్ పెట్టుకున్నా కూడా ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కావాలనుకుంటే ఒకవేళ టైం మార్నింగ్ లేదనుకుంటే రాత్రి అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేశారంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా అంతా టై కట్టేసుకొని, నాకు టైం లేదనమాట, అందుకే జస్ట్ 1 అవర్ వరకు ఉంచుకొని తర్వాత తలస్నానం చేసేసాను. చూడండి, నీట్గా అప్లై అయింది నా తలకి అంతా కూడా, ఎక్కడ గ్యాప్స్ అనేటివి లేకుండా. నేను ఒక 1 అవర్ వరకు ఉంచుకొని తర్వాత తలస్నానం చేశాను. చూడండి, 1 అవర్ తర్వాత నా జుట్టు అనేది ఎంత షైనీగా ఉందో. జుట్టు ఆరిపోయిన తర్వాత మొత్తము సిల్కీగా ఉందన్నమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసామంటే ఈ అలోవెరా జెల్ మన హెయిర్ అనేది సిల్కీగా, స్మూతీగా అండ్ స్ట్రాంగ్గా, లాంగ్గా తయారవుతుందన్నమాట. సో హెయిర్ ఫాల్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుందన్నమాట ఈ అలోవెరా జెల్ అనేది. సో ఇంత మంచి పోషక విలువలు ఉన్న ఈ అలోవెరా జెల్ని రెగ్యులర్గా యూజ్ చేసి హెయిర్ని బాగా రీగ్రోత్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.